నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో పూడిక తొలగింపు లైన్ క్లియర్ అయింది. రాజస్థాన్కి చెందిన ఈథర్ కంపెనీ 20 ఏళ్ల అగ్రిమెంట్తో పనులు దక్కించుకుంది. సమీప ప్రాంతంలో యూనిట్ ఏర్పాటు చేసి పనులు ప్రారంభించనున్నారు. పూడికతీత పనులు పూర్తయితే చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరందనుంది. త్వరలో పనులు మొదలవుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో పూడిక తొలగించేందుకు టెండర్ ఖరారైంది. రాజస్థాన్కు చెందిన ఈథర్ కంపెనీ 20 ఏండ్ల అగ్రిమెంట్తో పనులు దక్కించుకుంది. ప్రాజెక్టులో ఎప్పటికప్పుడు తీసిన పూడిక మట్టిని ప్రాసెసింగ్ చేయనుంది. ఇందుకు ప్రాజెక్టు సమీప ప్రాంతంలో యూనిట్ ని కూడా ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూడా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. కడెం ప్రాజెక్టులో 2 నుంచి 3 టీఎంసీల లోతు వరకు పూడిక పేరుకుపోయినట్లు ప్రభుత్వ లెక్కలతో తెలుస్తోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 7.630 టీఎంసీలుగా నిర్ధారించిన ఏటేటా పెరిగిపోయే పూడికతో నీటి మట్టం దాదాపు సగానికి పైగా తగ్గిపోయింది. ప్రస్తుతం 4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి మాత్రమే పరిమితమైంది. ప్రాజెక్టు ఎగువన దాదాపు 15 నుంచి 18 కిలోమీటర్ల పొడవున పూడిక ఉన్నట్లు సర్వేతో తెలుస్తోంది. ఏటా ప్రాజెక్టులోకి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుండగా భారీగా బురద, మట్టి వచ్చి చేరడంతో పూడిక పెరుగుతోంది. కడెం ప్రాజెక్టులో పూడిక తొలగింపు సాధ్యం కాదని గతంలో ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టులో పూడిక సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నిపుణులతో చర్చించి పరిష్కార మార్గాన్ని కనుగొంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలతో పాటు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో సిల్ట్ తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్. ప్రాజెక్టులో పూడికతీత త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది ఇరిగేషన్ శాఖ. ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. గత జనవరిలో కడెం ప్రాజెక్టు పూడికతీత పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా టెక్నికల్ కారణాలతో లేట్ అయింది. ఈథర్ కంపెనీ ఈ టెండర్ దక్కించుకోగా ప్రభుత్వానికి టన్ను పూడిక మట్టికి 407 చెల్లించాల్సి ఉంటుంది. మోడర్న్ టెక్నాలజీతో ప్రాజెక్టులో కంపెనీ పూడికతీత పనులు చేయనుంది. నీటి మట్టం తగ్గుముఖం పట్టే నవంబర్, డిసెంబర్ నుంచి పనులు చేపట్టనుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు ఉండగా మోడర్న్ మిషన్లతో వ్యాక్యూమ్ సిస్టంతో పూడికను తీయనుంది. ఇలా 7 నెలల పాటు పూడిక తొలగింపు పనులు కొనసాగించనుంది. సమ్మర్లో పూడికతీత పనులను మరింత స్పీడ్గా చేపట్టనుంది ఈథర్ కంపెనీ. పూడికతీత తర్వాత 2-3 ఏళ్లలో కడెం ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు కింద 68,000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకోగా రిజర్వాయర్లో పూడికతో నీటి మట్టం తగ్గిపోవడం, కాల్వలకు రిపేర్లు చేయకపోవడం వంటి కారణాలతో సగం భూములకు కూడా సాగునీరు అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏటా వానాకాలంలో ప్రాజెక్టులోకి పుష్కలంగా వరద నీరు చేరినా రబీ పంటలకు మాత్రం పూర్తి స్థాయిలో సాగునీరు అందని దుస్థితి నెలకొంది. దీంతో త్వరలో పూడికతీత పనులు షురూ కానుండగా ప్రాజెక్టు చివరి ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈథర్ కంపెనీ సిల్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే అధికారులు 100 ఎకరాల స్థలాన్ని నిర్మల్ మండలం ఎర్వచింతల, రేవోజీపేట, సోమవారపేటలో సేకరించారు. ఇందులో 20 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, మిగిలిన 80 ఎకరాలను స్టాక్ పాయింట్ కు కేటాయించేందుకు నిర్ణయించారు. ప్రాజెక్టులో నుంచి తీసిన పూడికను ప్రాసెసింగ్ యూనిట్ కు తరలించి ఇసుకగా, మట్టిగా వేరు చేస్తారు. తర్వాత వాటిని వేరువేరుగా స్టాక్ పాయింట్ కు తరలిస్తారు. ఆ ఇసుకను సదరు కంపెనీ అమ్ముకునేందుకు కూడా ప్రభుత్వం లైసెన్స్ జారీ చేయనుంది. మట్టిని రైతులకు పంట పొలాల కోసం ఇవ్వనుంది. అంతేకాకుండా ఇటుకల తయారీతో పాటు మట్టితో ఉత్పత్తి అయ్యే సామగ్రికి అమ్మనుంది.